ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదేంటంటే మనకి మణికొండలో శివాలయం టెంపుల్ ఉంటుంది కదా, కార్తీక పౌర్ణమి రోజు అక్కడికి వెళ్ళాము దర్శనంకి. మా ఇంటి దగ్గర తులజారాం టెంపుల్ ఉంటుంది, అక్కడేమో కార్తీక దీపాలు వెలిగించేసాము దర్శనం కోసమని. మళ్ళీ ఇక్కడికి కూడా వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చిన్నగా బైక్ పార్క్ చేసుకొని అలా కూడా వెళ్ళాము. ఎంత కళకళలాడిపోతుందని టెంపుల్ డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. లేకుంటే ఇట్లా అమ్మవారి రూపం వేశారు పువ్వులతో. అండ్ ఆ పక్కన ఓం కూడా రాశారు దీపాలు అవన్నీ వెలిగించడానికి. చాలా అంటే చాలా బాగుంది. ఈ టెంపుల్ ఎంతమంది విజిట్ చేశారు ఆల్రెడీ శివాలయం. అండ్ డెకరేషన్ కూడా బాగా చేశారు. ఇక్కడ ఏంటంటే దీపాలు కూడా పెట్టారు, అంటే ఒక పూజ అయిపోయాక దీపాలు కూడా వెలిగించడానికి. ఆ తర్వాత ఇట్లా పురాణాలు చెప్తారు కదా, మనకి తెలిసి తెలియక ఎప్పుడైనా పూజలు చేయకుండా ఉన్నా ఇలా 365 ఒత్తులు పెట్టడం వల్ల సంవత్సరం మొత్తం పూజ చేసిన ఫలితం వస్తుంది అని. బిగిన రోజుల్లో రోజు చేయాలంటే మనకి కుదిరినా కుదరకపోయినా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మన హడావుల్లో మనం ఉంటాము, ఆఫీసు వర్క్ పిల్లలు ఈ హడావుల్లో. సో ఇట్లా కార్తీక పౌర్ణమి కుదిరినప్పుడు అన్న ఇట్లా పెట్టుకుంటే మనకి కొంచెం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఒక్కొక్కసారి ఈ రోజు కుదిరినప్పుడు కూడా ఈ మంత్లో ఎప్పుడైనా మొత్తం పెట్టుకోవచ్చు అంటారు. సో దట్ కార్తీక 365 ఒత్తులు ఒకేసారి ఎప్పుడైనా సరే పెట్టుకోవచ్చు, ఈ కుదిరినప్పుడు. ఈరోజు కుదరకపోతే అండ్ మనకి కుదిరినప్పుడు ఇంట్లో కూడా మంచిగా పిల్లలకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాటి విశిష్టత ఏంటి, ఎందుకు చేసుకుంటాము ఏంటి అనేది, ఫెస్టివల్స్ రిచువల్స్ ఇవన్నీ కొంచెం వాళ్ళకు కూడా హెల్ప్ అవుద్ది, నాలెడ్జ్ గెయిన్ చేస్తారు కదా. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.